Hi everyone, this is Divya Marumpudi. Today I would like to explain Excel operators. This is the last topic in Unit 2. Okay. What is operator? An Excel operator specifies the type of calculation that you want to perform on elements in your formula such as addition, subtraction, multiplication or division. So మీరు ఎక్సెల్ ఆపరేటర్స్ని ఎందుకు యూజ్ చేస్తారు అంటే ఏదైనా ఒక ఆపరేషన్స్ అనేవి లేదు ఒక క్యాలిక్యులేషన్స్ అనేవి దట్ కెన్ యూ వాంట్ టు పర్ఫామ్ ఆన్ ఎలిమెంట్స్ మీద సమ్ క్యాలిక్యులేషన్స్ అనేవి పర్ఫామ్ చేయడం కోసం మనం ఏం చేస్తాము అంటే ఈ ఆపరేషన్స్ అనేవి యూజ్ చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ ఎడిషన్ ఆర్ సబ్ట్రాక్షన్ ఆర్ మల్టిప్లికేషన్ ఆర్ డివిజన్. ఓకే, నెక్స్ట్ వన్, వాట్ ఈస్ operator? This Excel operators perform action on numeric values, text or cell reference. The Excel operators are four types. They are arithmetic operator, text operator, comparison and reference operator. What is arithmetic operator? To perform basic mathematical operations such as addition, subtraction, multiplication or to combine numbers and produce numeric result. సో ఈ అర్థమెటిక్ ఆపరేషన్స్ అనేవి ఎందుకు యూజ్ చేస్తాము అంటే ఏవైనా రెండు ఎలిమెంట్స్ని కంబైన్ చేయడం కోసం మనం ఏం చేస్తాము అంటే ఈ అర్థమెటిక్ ఆపరేషన్స్ అనేవి యూజ్ చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఎడిషన్ చేయాలి, సబ్ట్రాక్షన్ చేయాలి, మల్టిప్లికేషన్ ఆర్ ఎనీ ఆపరేషన్స్. సో ఈ ఎలిమెంట్స్ మీద పర్ఫామ్ చేయడం కోసం మనం ఏం చేస్తాము అంటే ఈ అర్థమెటిక్ ఆపరేటర్స్ అనేవి యూజ్ చేస్తాం. అందులో ఫస్ట్ వన్ పర్సంటేజ్, ఎక్స్పోనెన్షియల్, మల్టిప్లికేషన్, డివిజన్, addition and subtraction. These are the arithmetic operators. Okay, first of all మనం excel sheet open చేద్దాం. సో in this excel sheet, సో ఇక్కడ మనకి arithmetic operations అనేవి కనిపిస్తున్నాయి. సో ఎడిషన్, సబ్ట్రాక్షన్, మల్టిప్లికేషన్, పర్సంటేజ్, ఎక్స్పోనెన్షియల్ అండ్ డివిజన్ వీటి యొక్క ఆపరేటర్స్ మీన్స్ సింబల్స్ ఇవి. సో మీరు ఏవైనా రెండు ఎలిమెంట్స్ని ఎడిషన్ చేయాలి అంటే ఈ సింబల్ యూజ్ చేయాలి, మైనస్ చేయాలి అంటే దిస్ సింబల్, మల్టిప్లికేషన్కి ఈ సింబల్, పర్సంటేజ్కి ఈ సింబల్, ఎక్స్పోనెన్షియల్కి ఈ సింబల్, అలాగే డివిజన్కి మనం ఏం చేస్తాము అంటే బ్యాక్ స్లాష్ అనే సింబల్స్ని యూజ్ చేస్తాం. సో మనం ఏ ఆపరేషన్ అయితే పర్ఫామ్ చేస్తామో ఆ ఆపరేషన్ యొక్క సింబల్ అనేది మనం ఏం చేస్తాము అంటే యూజ్ చేయడం జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ప్లస్ చేస్తున్నారు, సో ఈక్వల్ టు మీరు ఏ ఎలిమెంట్ని ప్లస్ చేయాలి అనుకుంటున్నారు వాటి యొక్క రెఫరెన్స్. సో 8 యొక్క రెఫరెన్స్, అలాగే ప్లస్ అండ్ 4 యొక్క రెఫరెన్స్, ఎంటర్. సో 8 + 4 12. అలాగే మీరు మైనస్ చేయాలి అనుకుంటున్నారు, సో రెఫరెన్స్ మైనస్ రెఫరెన్స్. అలాగే మీరు మల్టిప్లై చేయాలి అనుకుంటున్నారు, ఈక్వల్ టు అనేది కంపల్సరీ ఉండాలి. ఎయిట్ 4s 32. మీరు పర్సంటేజ్ చేయాలి అనుకుంటున్నారు, ఈక్వల్ టు సెల్ యొక్క రెఫరెన్స్ పర్సంటేజ్, అలాగే మీరు దేనికి పర్సంటేజ్ చేయాలి అనుకుంటున్నారో ఆ వాల్యూ. సో 8.00. నెక్స్ట్ వన్ ఎక్స్పోనెన్షియల్. ఎక్స్పోనెన్షియల్ మీన్స్ పవర్. దిస్ వన్ ఎక్స్పోనెన్షియల్ సింబల్ అండ్ 4 యొక్క రెఫరెన్స్ బై. సో 8 × 8 × 8 × 8, 8 పవర్ 4, దీని యొక్క రిజల్ట్ 4096. అలాగే డివిజన్ చేయాలి అనుకుంటున్నారు, ఈక్వల్ టు 8 బ్యాక్ స్లాష్ బై 4 యొక్క రిఫరెన్స్, ఎంటర్. సో 2, 8/4 2. సో ఇలా మనం ఏం చేస్తాము అంటే అర్థమెటిక్ ఆపరేషన్స్ అనేవి పర్ఫామ్ చేస్తాం. సో అర్థమెటిక్ ఆపరేషన్స్కి వచ్చేటప్పటికి ఎడిషన్, సబ్ట్రాక్షన్, మల్టిప్లికేషన్, పర్సంటేజ్, ఎక్స్పోనెన్షియల్ అండ్ డివిజన్. సో వీటిని మనం ఏం చేసాము అంటే క్యాలిక్యులేట్ చేసాం. సో వాటి యొక్క రిజల్టే ఇది. నెక్స్ట్ వన్ ప్రిసిడెన్స్ ఆఫ్ అర్థమెటిక్ ఆపరేటర్స్. ప్రిసిడెన్స్ మీన్స్ హైయెస్ట్ ప్రయారిటీ. ఓకే, సో నేను ఇక్కడ ఏం చేస్తున్నాను అంటే ప్లస్ తీసుకున్నాను, మల్టిప్లికేషన్ తీసుకున్నాను, అగైన్ ప్లస్ తీసుకున్నాను. సో వీటిలో మనం నార్మల్గా అయితే ఎలా క్యాలిక్యులేట్ చేస్తాము అంటే 1 + 2 3, 3 × 2 6, 6 + 5 11. సో మనం అలా క్యాలిక్యులేట్ చేస్తాం. కానీ ప్రెసిడెన్స్కి వచ్చేటప్పటికి హైయెస్ట్ ప్రయారిటీ దేనికైతే ఉంటుందో అక్కడ మనం ఏం చేస్తాము అంటే క్యాలిక్యులేషన్ అనేది స్టార్ట్ చేస్తాం. సో ఇక్కడ హైయెస్ట్ ప్రయారిటీ మనకి ఇంటూకి ఉంటుంది. సో 2 × 2 4 + 1 5, 5 + 5 10. ఆన్సర్ 10. అగైన్ దిస్ వన్. సో ఇక్కడ హైయెస్ట్ ప్రయారిటీ బ్రాకెట్స్ ఓపెన్ అండ్ క్లోజింగ్ బ్రాకెట్స్కి ఉంటుంది, నెక్స్ట్ ప్రయారిటీ ఇంటూకి ఉంటుంది అండ్ నెక్స్ట్ ప్రయారిటీ ప్లస్కి ఉంటుంది.
సో 1 ప్లస్ 2. సో ఈ బ్రాకెట్లో ఏదైతే ఉందో దాన్ని మనం ఏం చేస్తాము అంటే ప్లస్ చేస్తాం. సో ప్లస్ 3 ఇంటూ 3 ప్లస్ 4 7, 7 3s 21. సో ఇలా మనం ఏం చేస్తాము అంటే హైయెస్ట్ ప్రెసిడెన్స్ దేనికైతే ఉందో ఫస్ట్ దాన్ని ఎవాల్యూట్ చేస్తాం, నెక్స్ట్ ప్రెసిడెన్స్ ఏదైతే ఉందో దాన్ని మనం ఎవాల్యూట్ చేసుకుంటూ వస్తాం. ఓకే, సో ఇక్కడ చూడండి, the present and exponential operators are evaluated first, followed by the multiplication and division operators. Finally, the addition and subtraction operators are evaluated. సో ఇక్కడ చూడండి, సో ఫస్ట్ మనకి ప్రెసిడెన్స్ హైయెస్ట్ ప్రెసిడెన్స్ ఏదైతే ఉందో దాన్ని మనం ఏం చేస్తాము అంటే లెస్ చేస్తాం. సో 2 into 3. సో ఇక్కడికి వచ్చేటప్పటికి మనకి హైయెస్ట్ ప్రయారిటీ ఇంటూకి ఉంటుంది. సో 2 into 3 6 ప్లస్ 1 ప్లస్ 4 ఆన్సర్ 11. సో ఇక్కడికి వచ్చేటప్పటికి మనకి బ్రాకెట్స్కి ఉంటుంది. ఇక్కడికి వచ్చేటప్పటికి మనకి ఎక్స్పోనెన్షియల్ వాల్యూకి ఉంటుంది. 3 power 2 9 into 2 18. అలాగే ఇక్కడ కూడా ఎక్స్పోనెన్షియల్ 3 power 2 into 2 4. సో 3 into 3 into 3 into 2 4. సో మనం 3ని 4 times మల్టిప్లై చేస్తే వచ్చే ఆన్సరే 81. సో ఇక్కడ మనం ఏం చేస్తాము అంటే హైయెస్ట్ ప్రయారిటీ దేనికైతే ఉందో ఫస్ట్ దాన్ని ఎవాల్యూట్ చేస్తాం, అలాగే సెకండ్ ప్రయారిటీ, అలాగే థర్డ్ ప్రయారిటీ. ఎండ్ ఆఫ్ ద రిజల్ట్ అనేది మనం ఏం చేస్తాము అంటే డిస్ప్లే చేస్తాం. దీన్నే మనం ఏమంటాము అంటే ప్రెసిడెన్స్ ఆఫ్ అర్థమెటిక్ ఆపరేటర్ అంట. ఓకేనా, నెక్స్ట్ వన్ ఎక్సెల్ టెక్స్ట్ ఆపరేటర్. వాట్ ఈస్ టెక్స్ట్ ఆపరేటర్? The text operators are symbols used in a formula to define the relationship between two or more cell reference or between two or more values. They cause Excel to perform some actions. సో ఇక్కడ మనం ఎక్సెల్ ఆపరేటర్కి వచ్చేటప్పటికి ఏం చేస్తాము అంటే కన్కాటినేషన్ అనే దాన్ని యూజ్ చేస్తాం. కన్కాటినేషన్ మీన్స్ కంబైన్ చేయటం. ఏవైనా రెండు ఎలిమెంట్స్ని కంబైన్ చేసి రాయడం కోసం మనం ఏం చేస్తాము అంటే టెక్స్ట్ ఆపరేటర్ అనే దాన్ని యూజ్ చేస్తాం. సో ఆ టెక్స్ట్ ఆపరేటర్లోనే మనం ఏం చేస్తాము అంటే కన్కాటినేషన్ అనే ఆపరేటర్ని యూజ్ చేస్తాం. ద ఎక్సెల్ కన్కాటినేషన్ ఆపరేటర్స్ జాయిన్స్ టుగెదర్ టెక్స్ట్ స్ట్రింగ్ టు మేక్ ఏ ఫర్దర్ సింగిల్ టెక్స్ట్ స్ట్రింగ్. సో ఇక్కడ మనం ఏం చేస్తాము అంటే జాయిన్ చేయడం కోసం ఏం చేస్తాము అంటే కన్కాటినేషన్ అనే సింబల్ని యూజ్ చేస్తాం. ఆ సింబలే అండ్. ఓకే, సో ఇక్కడ చూడండి, సో దిస్ ఈజ్ ద టెక్స్ట్ ఆపరేటర్. సో మనం ఏం చేయాలి, సిఆర్ఆర్ అండ్ ఉమెన్ని జాయిన్ చేసి రాయాలి కాబట్టి ఈక్వల్ టు రిఫరెన్స్ అండ్ అలాగే ఉమెన్ యొక్క రిఫరెన్స్. సో సిఆర్ఆర్ ఉమెన్ అనేది నేను రాశాను. అలాగే సిఆర్ఆర్కి ఉమెన్కి స్పేస్ ఉండాలి అనుకుంటే సో మీరు ఏం చేస్తారు అంటే అండ్ పక్కన స్పేస్ కావాలి కాబట్టి కోట్స్ని యూజ్ చేయాలి. సో ఆ కోట్స్ మధ్య కూడా మనకి ఏముండాలి అంటే స్పేస్ అనేది ఉండాలి. అలాగే ఎండ్ ఆఫ్ ద అంటే మీరు దేనికి టూ సెల్స్ రిఫరెన్స్కి మనం ఏం చేయాలి అంటే స్పేస్ అనేది అలాట్ చేయాలి అనుకున్నాం. సో A6 తర్వాత అండ్ యూజ్ చేయాలి. అలాగే B6 ముందు కూడా మనం ఏం చేయాలి అంటే అండ్ సింబల్ అనేది యూజ్ చేయాలి. సో ఇక్కడ చూడండి ఈక్వల్ టు సిఆర్ఆర్ యొక్క సెల్ రిఫరెన్స్ అండ్ కన్కాటినేషన్ చేయడం కోసం, అలాగే స్పేస్ కోసం మనం ఏం చేస్తాము అంటే 2 కోడ్స్ అనేవి యూజ్ చేసాం. వాటి మధ్యలో కూడా మనం ఏం చేసాము అంటే స్పేస్ అనేది అలాట్ చేసాం. అలాగే B6 సో ఈ సెల్ యొక్క రిఫరెన్స్ కాబట్టి B6 దాని ముందు మనం ఏం చేసాము అంటే అండ్ సింబల్, అండ్ మీన్స్ కన్కాటినేషన్ సింబల్ యూజ్ చేసాం. సో ఇక్కడ నాకు చూడండి అమ్మా సిఆర్ఆర్ స్పేస్ ఉమెన్ అనేది వచ్చింది. సో ఇలా 2 ఆపరేటర్స్ని జాయిన్ చేయడం కోసం మనం ఏం చేస్తాము అంటే టెక్స్ట్ ఆపరేటర్ అనే దాన్ని యూజ్ చేస్తాం. ఓకేనా, సో ఇక్కడ చూడండి స్మిత్ జాన్. సో ఇక్కడ నేను ఏం చేశాను కామా అనేదాన్ని యూజ్ చేశాను. ఇందాక నేను ఏం చేశాను అంటే స్పేస్ అనేదాన్ని యూజ్ చేశాను. ఓకేనా, సో ఇలా మనం ఏం చేయొచ్చు అంటే 2 ఆపరేటర్స్ని జాయిన్ చేయడం కోసం ఏం చేస్తాము అంటే కన్కాటినేషన్ అనే సింబల్ని యూజ్ చేస్తాం. సో ఈ కన్కాటినేషన్ సింబల్ అనేది ఎక్కడ యూజ్ చేస్తాము అంటే టెక్స్ట్ ఆపరేటర్లో యూజ్ చేస్తాం. నెక్స్ట్ వన్ కంపారిజన్ ఆపరేటర్. వాట్ ఈస్ కంపారిజన్ ఆపరేటర్? కంపారిజన్ యూజ్ ఆపరేటర్స్ ఇన్ ఎక్సెల్ to check if 2 values are equal to each other, if one value is greater than another value, if one value is less than another value. సో మనం 2 వాల్యూస్ని కంపేర్ చేయడం కోసం ఏం చేస్తాము అంటే ఈ కంపారిజన్ ఆపరేటర్ అనేవి యూజ్ చేస్తాం. సో మీరు 2 వాల్యూస్ని తీసుకున్నారు, అవి ఈక్వల్ అవుతున్నాయా లేదా, గ్రేటర్ దెన్నా లేదా, లెస్ దెన్ ఆర్ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు ఆర్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు ఆర్ నాట్ ఈక్వల్ టు. సో ఇలా మనం కంపేర్ చేయడం కోసం ఏం చేస్తాము అంటే ఈ కంపారిజన్ ఆపరేటర్ అనే దాన్ని యూజ్ చేస్తాం. సో ఒకసారి ఎక్సెల్ షీట్ ఓపెన్ చేద్దాం. సో ఇక్కడ నేను ఏం చేశాను అంటే కంపారిజన్ ఆపరేటర్స్ తీసుకున్నాం. ఈక్వల్ టు, గ్రేటర్ దెన్,
లెస్ దెన్, గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు, లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు అండ్ నాట్ ఈక్వల్ టు. సో అలాగే నేను ఇక్కడ వాల్యూస్ కూడా తీసుకున్నాను. సో ఈ వాల్యూస్ అనేవి ఈక్వల్ అవుతాయా, గ్రేటర్ దెన్ ఆర్ లెస్ దెన్ ఆర్ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు ఆర్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు ఆర్ నాట్ ఈక్వల్ టు. సో వాల్యూ అనేది సాటిస్ఫై అయితే మనకి ట్రూ అనేది డిస్ప్లే చేస్తుంది. వాల్యూస్ అనేది సాటిస్ఫై అవ్వకపోతే మనకి ఏమవుతుందంటే ఫాల్స్ అనేది డిస్ప్లే చేస్తుంది. సో ఈక్వల్ టు దిస్ వన్, ఈక్వల్ టు దిస్ వన్. సో ఫాల్స్. 8 ఈక్వల్ టు 5 కాదు కాబట్టి నాకు ఫాల్స్ అనేది డిస్ప్లే చేసింది. అలాగే నేను ఇక్కడ 8 ఇచ్చాను. సో వాల్యూ ట్రూ, ఎందుకంటే 8 ఈక్వల్ టు 8 కాబట్టి. సో నెక్స్ట్ వన్ గ్రేటర్ దెన్ ఆర్ లెస్ దెన్. సో ఈక్వల్ టు దిస్ వన్. సో 5 కన్నా 8 పెద్దది కాబట్టి వాల్యూ అనేది ట్రూ. ఓకే, నెక్స్ట్ దిస్ వన్ లెస్ దెన్ దిస్ వన్. సో ఫాల్స్. 8 కన్నా 5 పెద్దది కాదు కాబట్టి నాకు ఏం డిస్ప్లే చేసిందంటే ఫాల్స్ అనేది డిస్ప్లే చేసింది. అలాగే గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు. ట్రూ, ఎందుకంటే 5 కన్నా 8 పెద్దది కాబట్టి. నెక్స్ట్ ఈక్వల్ టు ఫాల్స్. ఎక్కడా కూడా మనకి ఈక్వల్ ఆర్ లెస్ దెన్ అవ్వట్లేదు కాబట్టి. సో ఇక్కడ చూడండి ఈక్వల్ టు దిస్ వన్, ట్రూ, ఎందుకంటే నాట్ ఈక్వల్ కాబట్టి. సో ఇక్కడ మనం కంపారిజన్ ఆపరేటర్లో ఏం చేస్తాము అంటే కొన్ని ఆపరేటర్స్ని యూజ్ చేస్తాం. ఈక్వల్, గ్రేటర్ దెన్, లెస్ దెన్, గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు, లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు, నాట్ ఈక్వల్ టు. సో 2 ఎలిమెంట్స్ యొక్క కంపారిజన్. సో ఈ ఎలిమెంట్ అనేది ఈ ఎలిమెంట్ ఈక్వల్ అవుతుందా, ఈ ఎలిమెంట్ అనేది ఈ ఎలిమెంట్ కన్నా గ్రేటర్ దెన్నా, లెస్ దెన్నా, గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు, లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు ఆర్ నాట్ ఈక్వల్ టు. సో ఇలా మనం 2 ఎలిమెంట్స్ని కంపేర్ చేయడం కోసం ఏం చేస్తాము అంటే కంపారిజన్ ఆపరేటర్ అనే దాన్ని యూజ్ చేస్తాం. ఓకేనా. సో ఇక్కడ చూడండి ఇలా మనం ఏం చేస్తాము అంటే వాటి యొక్క రెఫరెన్స్ అనేది తీసుకుంటాం. ఓకేనా. నెక్స్ట్ వన్ రెఫరెన్స్ ఆపరేటర్. Excel supports another class of operator is known as reference operator. సో మనం ఈ రెఫరెన్స్ ఆపరేటర్ని ఎందుకు యూజ్ చేస్తామో చూడండి. ద ఎక్సెల్ రెఫరెన్స్ ఆపరేటర్స్ ఆర్ యూజ్డ్ వెన్ రిఫరింగ్ టు రేంజ్ విత్ ఇన్ స్ప్రెడ్షీట్. ఓకేనా. సో ఇక్కడ చూడండి. సో మనం ఈ వాల్యూస్ని సమ్ చేయాలి అనుకుంటున్నాం. సో సమ్ చేయాలి అనుకున్నప్పుడు ఈక్వల్ టు సమ్ బ్రాకెట్ ఓపెన్, అలాగే ఈ రిఫరెన్స్ తీసుకుంటాం, అలాగే 2 కాలన్స్ కూడా తీసుకుంటాం. కాలన్ దిస్ వన్, ఆన్సర్ 6. సో దీని యొక్క రిఫరెన్స్ చూడండి ఒకసారి. సో మనం ఏ వాల్యూస్ అయితే ప్లస్ చేయాలి అనుకుంటున్నామో వాటి యొక్క రెఫరెన్స్ అనేది మనం తీసుకుంటాం. సో 2 వాల్యూస్ని సమ్ చేయాలి కాబట్టి మనం ఏం చేస్తున్నాము అంటే ఇక్కడ 2 డాట్స్ అనేవి యూజ్ చేస్తున్నాం, కాలన్ సింబల్ అనే దాన్ని యూజ్ చేస్తున్నాం. దాన్నే మనం ఏమంటాము అంటే రెఫరెన్స్ ఆపరేటర్ అంటాం. అలాగే ఇంకొక సెల్ని మీరు ప్లస్ చేయాలి అనుకుంటున్నారు, కామా. సో దిస్ వన్ కాలన్, సో అలాగా మీరు పక్క పక్కన కూడా రాయాలి అన్నప్పుడు మీరు ఏం చేయొచ్చు అంటే కామా అనే ఆపరేటర్ను కూడా యూజ్ చేయొచ్చు. సో రిఫరెన్స్ ఆపరేటర్ మీన్స్ ఏవైనా 2 వాల్యూస్ని సమ్ చేయాలి అనుకున్నప్పుడు మనం ఏం చేస్తాము అంటే కాలన్ సింబల్ అనే దాన్ని యూజ్ చేస్తాం. ఆ కాలన్ సింబల్ని మనం ఏమంటాము అంటే రెఫరెన్స్ ఆపరేటర్ అంటాం. అలాగే ఎలిమెంట్స్ యొక్క అడ్రస్ని మనం ఏమంటాము అంటే రెఫరెన్స్ ఆపరేటర్ అంటాం. ఓకేనా. సో 2 ఎలిమెంట్స్ యొక్క రెఫరెన్స్ మనం తీసుకుంటున్నాం, దాన్నే మనం ఏమంటాము అంటే రెఫరెన్స్ అంటాం. ఈక్వల్ టు దిస్ వన్ ప్లస్ దిస్ వన్ 6. సో ఇప్పుడు మనం క్లిక్ చేస్తే A8 అనేది 2 యొక్క రెఫరెన్స్, అలాగే B8 అనేది 4 యొక్క రెఫరెన్స్. సో దీన్నే మనం ఏమంటాము అంటే వాల్యూస్ యొక్క రెఫరెన్స్ అంటాం. సో ఓవరాల్గా దీన్ని ఏమంటాము అంటే రెఫరెన్స్ ఆపరేటర్ అంటాం. ఓకేనా. సో ఇక్కడ చూడండి 8 + 2 సమ్ చేయాలి అనుకుంటున్నాం కాబట్టి ఈక్వల్ టు సమ్ A1 8 యొక్క రెఫరెన్స్, కాలన్ B3 దీని యొక్క రెఫరెన్స్.
సో ఇలా మనం ఏం చేస్తాము అంటే రెఫరెన్స్ అనేవి తీసుకుంటాం. ఓకేనా. సో మనం A1 అలాగే B3 మీన్స్ 6ని మనం ప్లస్ చేయాలి అనుకుంటున్నాం. సో యాక్చువల్గా ఇది ప్లస్ చేయాలి, కానీ అంటే ఇక్కడ ఏం చేసాము అంటే A1 B3 అంటే ఈ రెండింటిని మనం ఏం చేయాలి అనుకుంటున్నాము అంటే సమ్ చేయాలి అనుకుంటున్నాం కాబట్టి వాటి యొక్క రెఫరెన్స్ అనేవి తీసుకున్నాం. ఓకేనా. సో దీన్నే మనం ఏమంటాము అంటే రెఫరెన్స్ ఆపరేటర్ అంటాం. సో దీస్ ఆర్ ద రెఫరెన్స్ బుక్స్ ఫర్ OAT. సో మీకు ఏ డౌట్ ఉన్నా లేదు మీరు రిఫర్ చేయాలన్నా ఈ బుక్స్ అనేవి మీరు యూస్ చేయొచ్చు. థ్యాంక్ యూ సో మచ్.